ఈ రోజు నువ్వు ఏదో ఒక వంక చెప్పి అన్నయ్యను బయటికి తీసుకెళ్ళు. ఏదో ఒక సాకు చెప్పు. నీకు బయట తినాలనుందని, బయటకెళ్ళి చాలా రోజులైందని. నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నువ్వు అన్నయ్య దూరంగా వేరుగా ఒక చోటుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక అప్పుడు నువ్వు నాకు కాల్ చేయాలి. నువ్వు నాకు కాల్ చేసిన తర్వాత నేను నా మనిషికి కాల్ చేస్తాను. తను నీ దగ్గరికి ఫోర్స్ గా బండిని తీసుకొని వస్తాడు. నీకు తగులుతుంది, అది యాక్సిడెంట్లు అనిపిస్తుంది. కానీ కంగారు పడకు, నీకు నీ బిడ్డకి అసలు ఏమీ కాదు. ఇక అప్పుడు నేను నిన్ను కాపాడ్డానికి వస్తాను. అన్నయ్య కనిపిస్తుంది నేను నిన్ను నీ బిడ్డని కాపాడ్డానికి వచ్చాను అని. అలాగే అప్పుడు నువ్వు నీ ఎమోషనల్ డ్రామాని ప్లే చేస్తావు. అన్నయ్య కనిపిస్తుంది ఈరోజు నా కారణంగా నువ్వు నీకు పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో ఉన్నారని. ఇప్పటికే అన్నయ్య నీ కడుపులో ఉన్న బిడ్డ మీద చాలా ఎమోషనల్ గా ఉన్నాడు కదా, అందుకని ఈ ప్లాన్ అసలు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. యూర్ రైట్, ప్లాన్ బాగుంది. ఐ మీన్ ఒకవేళ ఇలాగే జరిగిందంటే ఇక ఇంట్లోకి రానివ్వకుండా నిన్నెవరు ఆపలేరు. ఆ ప్రజ్ఞ కూడా ఆపలేదు. ఎగ్జాక్ట్లీ. బిస్కెట్. థ్యాంక్ యూ. వదినా, ఇక్కడ కూడా ఎక్కడా లేదు. తను చాలా తెలివిగా ఫోన్ దాచేసింది. ఏదో ముందే తెలిసినట్టు ఫోన్ వెతకడానికి మనం ఇక్కడికి వస్తామని. తప్పంతా నాదే ప్రవీణ్. నాకు ఆధారం దొరికిన వెంటనే నేను చాలా కాన్ఫిడెంట్ అయిపోయాను, ఇకే తప్పు జరగదు అని. ఎంతో కష్టపడితే మనకు ఆధారం దొరికింది, కానీ ఎంతో సులభంగా వాళ్ళు దాన్ని తిరిగి తీసుకువెళ్ళిపోయారు. ఒకవేళ నిజంగానే ఆలియా ఇంటికి వచ్చిందంటే నాకు చాలా లాభం జరుగుతుందనిపిస్తుంది. తనున్నంత వరకు ప్రజ్ఞ నన్నేమీ చేయలేదు. ప్రవీణ్, నువ్వు ఒక పని చెయ్యి. నేను ఆ నిఖిల్ని 1 గంటకి ఇంటికి రమ్మని పిలుస్తాను. నువ్వు 1 గంటలోపు తన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యి. అన్ని డీటెయిల్స్, తన పాస్ట్ గురించి, తన ప్రెజెంట్ గురించి, ముఖ్యమైన డీటెయిల్స్ అన్ని సేకరించు. తన గురించి తెలిసినంత వరకు తనని మాటల్లో ఇరికించడం చాలా తేలిక. ఒక్కసారి తనని ఇరికించావంటే అప్పుడు తన్ను గురించి నిజం తనే బయట పెడతాడు.